ఓటింగ్ కానప్పుడు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానని బొక్కి నువ్వు అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా సార్ రేవంత్ రెడ్డి గారు? ఎప్పుడైనా ఇందిరాగాంధీ ఇలాంటి పని చేసిర్రా? ఎందుకంటే సోనియమ్మ అని పెద్దలు చెప్పుకున్నావు, ఎందుకంటే ఇలాంటి పనులు చేయమని చెప్పిర్రా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గిట్ట? అది కాదు, నువ్వు ఇల్లు కట్టుకుంటే చుట్టుముడ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నావు ఎవరు రాకుండా. ఇది ఎందుకంటే ఇది అసలు FTL 10 జోన్లో ఉంటే ఈ ఊట్లకి ఎందుకు కాంపౌండ్ వాళ్ళు పెట్టలేదు? నువ్వు ఎందుకు కంచె వేయలేదు ఈ ఊట్లకు? ఈ ఊట్ల నువ్వు కంచె వేసినుంటే మేము ఈ రోజు కొనుక్కునే వాళ్ళం కాదు కదా. నువ్వు ఎందుకు అవుట్లను కాపాడలేదు? అదిగా నింటి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటావు, గవర్నమెంట్ స్థలాన్ని వదిలిపెడతావా? నువ్వు వదిలిపెట్టినందుకు మేము కొనుక్కున్నాం, దాన్ని మాకు తెలియక కొనుక్కున్నాం. మాకు తెలిస్తే వాడు కొనుక్కోడు కదా ఇది పోతుంది అంటే. ఇక వాటర్ జోన్ అంటే అంటే మాకు తెలియదు అది. ఎందుకంటే కంచె వేసి పెట్టినట్టు కాంపౌండ్ వాళ్ళు కడితే మేము వచ్చేవాళ్ళం కాదు కదా. నువ్వు ఎట్లీస్ట్ నువ్వు అక్కడ బోర్డు అన్నా పెట్టాలి, ఈ స్థలం ఎవడు కొనొద్దు అని. అలాంటి పనులు చేయకుండా మేము నిన్న మునిగినాక ఇప్పుడు ఈ పని చెప్తాం. అది కాదు సార్, డబుల్ బెడ్రూమ్ ఏమి లేనోనికి ఇయ్యి. నేను 60 లక్షలు పెట్టి తీసుకున్నా 200 గజాలు. నేను డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఏం చేయాలి? నేను కన్స్ట్రక్షన్ కు ఒక 5 లక్షలు పెట్టినా, 20 లక్షలు అప్పు తెచ్చుకున్నా, 20 లక్షలకు ఇంట్రెస్ట్ కడుతున్నా. ఇంకా డబుల్ బెడ్రూమ్ చేస్తే నీ ఏం చేయాలి? నీ డబుల్ బెడ్రూమ్ నాకేమి చనిపోతే 60 లక్షలకు. ఇప్పుడు రీసెంట్ నీకు చూపెట్టేసేస్తా 23లో చూడండి, మీ కెమెరా తీసేసుకోండి. 23లో నేను తీసుకున్నాను, 60 లక్షలు పెట్టి తీసుకున్నాను. ల్యాండ్ అమ్మినోళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు బోకర్స్. 60 లక్షలు పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తే మూసీలు ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో FTL లో ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఓకే. వాళ్ళు ఎందుకంటే ఏం పెట్టుబడి పెట్టలేరు వాళ్ళు. మేము పెట్టుబడి పెట్టినాం సార్. మాకు ఏ ప్రభుత్వం లేదు సార్, మాకు ఏ ప్రభుత్వం మాకు ఏం పెట్టదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అది మాకు బెనిఫిట్స్ ఇవ్వకుంటే మేము కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అది కాదు. నువ్వు కాంగ్రెస్ లో వచ్చి జాయిన్ అయినావు, ఇప్పుడు నీది ఎందుకంటే కాంగ్రెస్ రక్తం నీది. నీకేదండి, నీకు ఎన్నేళ్ల చరిత్ర ఉంది కాంగ్రెస్ కు? ఎందుకంటే మూసి పుట్టిన సంది నీకు చరిత్ర ఉన్నది, మరి ఎవరు చేయలేదు ఆ పని? అది మూసి ఇప్పుడు పుట్టిందా అది? ఎందుకంటే మీ కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది? అప్పుడు సంది మీరే ఉన్నారు కదా. నువ్వు ఇప్పుడు సీఎం అయినావు కాబట్టి మాట మాట్లాడుతున్నావు. నువ్వు అదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, మరి అప్పుడెందుకు లేవనేది లేదు ఈ పాయింట్ ఉన్నావు అసెంబ్లీలో. అదిగా మూసిని చేయండి, అది చేయండి అని, ఇది చేయండి, అప్పుడెందుకు చెప్పలేదు? అంటే సీఎం అయినాకి అని జ్ఞాపకం వచ్చినాయా నీకు? నువ్వు ఏమన్నా చేసుకో సార్, మాకు తెలియదు. మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. మేము చాలా డబ్బులు పెట్టి ఉన్నాం, మాకు టెన్షన్లు కూడా పెట్టొద్దు. నువ్వు ఏదో ఒకటి అనౌన్స్ చేయి, నువ్వు ఏదో ఒక అనౌన్స్ చేయి, నలుగురు కుగుండా పెట్టి పెద్ద మనుషులు. నీ ఒక్క మినిస్టర్ కూడా తప్పుడు చేస్తలేడు, ఎందుకంటే నీ పనులను చూసి నీ మీద అందరికీ విరుక్తున్నది. నీకు నీ క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్లు కూడా ఒక్క మినిస్టర్ కూడా తప్పుడు చేయటం లేదు. ఎందుకొరకు చెప్పటం చేయలేటం? వాళ్ళు తప్పుడు చేయటం లేదంటే నీ వైపు తప్పున్నది, అందుకొరకు ఎవరు సపోర్ట్ చేయటం లేదు నీకు. అంతే తప్ప ఏం లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మేము చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, మళ్ళీ టెన్షన్ పెట్టొద్దు. ఒకరోజు కాన్ఫరెన్స్ పెట్టాలి, డిక్లేర్ చేయ. ఎవరే బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకి కింద ఇస్తానని చెప్పు, మాకేం టెన్షన్ ఉండదు. మాకు రాత్రి నిద్ర పడతలేదు, ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ నిద్ర పడతలేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఇక వస్తుర్రు అగ వస్తుర్రు అని మీడియా ఒకటి చెప్తుంది, నువ్వు కూలగొట్టు అంటావు, రంగనాథ అంటావు. ఏ నాట అయితే మాకేందయ్యా? మేము గరీబోళం పైసలు పెట్టి కొనుక్కున్నాం, నువ్వు ముట్టిగా పోమంటే పోయే వాళ్ళం కాదు. సావులైనా చూస్తావు కదా, ఉట్టిగా పోమంటే పో. నువ్వు చుట్టుముట్ట కంచె పెట్టి నువ్వు గోడ పెట్టినుంటే నీ బఫర్ జోన్లకి ఎందుకొరకు వస్తామే మేము? ఆ చెర్లన్నీ ఖాళీ వదిలిపెట్టేసేసినావు, వాడి కట్టుకున్నాడు. నువ్వు అప్పుడే ఆక్రమించి మొత్తం కంచేసినుంటాడు అని వస్తాడా? ఎందుకంటే నువ్వు కంచేసినుంటే ఎవడు రాడు కదా. అరే ఇది ఎందుకంటే గవర్నమెంట్ స్థలము అని ఎవడైనా భయపడతాడు బోర్డు వేస్తే. అన్ని ఖాళీగా వదిలిపెట్టి ఇప్పుడు వచ్చిందా నీకు బుద్ధి?
ఇప్పటికైనా మారండి సార్. మీరు గరీబులను ఇబ్బంది పెట్టకండి. మూసీలు ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళకి ఇచ్చేసండి డబుల్ బెడ్రూమ్. మంచి పని. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం దాన్ని. ఎవరైనా డబ్బులు పెట్టిర్రు వాళ్ళకి మాత్రం నష్టపరిహారమా, లేకుంటే ఉన్న జాగాలనే ఉండనియండి. ఇంకోటి సార్, ఎందుకంటే 600 మీటర్లు ఉంది డిస్టెన్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు. నీ మూసి నీ 600 మీటర్ల డిస్టెన్స్ లో నువ్వు టెక్నికల్ ఇంజనీర్ని యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఎందుకంటే 50 మీటర్లనే మీనే నీకు అసలు కన్నుబడ్డదా? 600 మీటర్లు ఉందే నీకు, అవి ఎంత ఊడుకో. ఇక పురాణ పూల్ కాడ లేదు, నయా పూల్ కాడ లేదు, చెదరగట్టు కాడ లేదు, ఇంత వెడల్పు ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నంత వెడల్పు నువ్వు ఆఫీసర్లు పంపి సర్వే చేపి ఎంత వెడల్పు ఉన్నది, నీకు ఎంత అవసరం పడుతుంది అని సర్వే చేపి నువ్వు ఆఫీసర్ని పిలిపి. 600 మీటర్లు ఉంది. 600 మీటర్ల కొండ నువ్వు ఏం యూజ్ చేసుకుంటావో చేసేసుకో. ఇంజనీర్లతో సంప్రదించి ఏం చేసుకుంటావో చేసుకో. మా 50 మీటర్ల మీద ఆశ పడకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు.